గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ షాట్. నిన్నైతే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అందుకని చెప్పేసి లంచ్ కొంచెం తొందరగా వెళ్దాం అనుకునేసరికి కెఫ్టేరియా నుంచి ఇలా వ్యూ చూస్తే అదిరిపోయింది. ఇక మా ఫ్రెండ్స్తో పాటు నేనైతే పంచరస రెస్టారెంట్కి అయితే వెళ్ళాను అనమాట. ఈ రెస్టారెంట్ వచ్చేసి రాయదుర్గం దగ్గర ఉంటుంది. చాలా గ్రాండియర్గా కూడా ఉంది. లోపలికి ఎడరగానే మంచిగా మన తెలుగు పాటలు అయితే వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. మరీ ముఖ్యంగా ఈ రెస్టారెంట్లో ఆ వాల్ మీద ఉన్న పిక్చర్స్ అయితే భలే వేశారు అసలు ఆర్టిస్టిక్గా. వెళ్ళంగానే అందరం అయితే ఫస్ట్ మెనూ అయితే చూసాం. ఇక మెనూ కోసం చాలాసేపు ఎనాలిసిస్ చేసిన తర్వాత అయితే మా వాళ్ళు అయితే వెజ్ ఫిక్స్ అయ్యారు. సో వెజ్ వెరైటీస్ అయితే వస్తాయి. మిట్ట మధ్యాహ్నం కూడా చాలా బాగా తిరుగుతున్నారు అందరూ. ఎప్పుడైనా మీరు రెస్టారెంట్కి వెళ్తే ఇలా ట్రై చేశారా? నేనైతే ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం. బాగుంది కాకపోతే టేస్ట్. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే మేము చెప్పింది చీజ్ బాల్స్ అనమాట. ఇది వచ్చేసి 349 రూపీస్ పడింది. పైన క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా భలే ఉంది. తింటే ఇలా గ్రీన్ చట్నీలో అద్దుకొని తింటే ఇంకా బాగుంది. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి బేబీ కార్న్ ఫ్రైస్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 349. ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. పైన క్రిస్పీగా కొంచెం కారం కారంగా కొంచెం కరివేపాకు టేస్ట్ తో భలే అనిపించింది. దీనికి కాంబినేషన్ గా అయితే మన టమాటో సాస్ ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి మేము స్టార్ట్ చేసింది ఏంటంటే మొక్కజొన్న గారెలు. దీని ప్రైస్ వచ్చేసి 379 రూపీస్. ఇది నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. తిన్న తర్వాత ఎంత బాగుందంటే కోకోనట్ చట్నీతోని నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గోంగూర గుంత పలావ్. ఇది కూడా చాలా బాగుంది. అసలు పుల్ల పుల్లగా టేస్ట్ అయితే భలే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. దీని ప్రైస్ వచ్చేసి 359. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ టిక్కా బిర్యానీ అయితే ట్రై చేసాం. పన్నీర్ అయితే బయట అయితే ఎక్కువ తినద్దు అంటున్నారు. కాకపోతే ఇది తింటా ఉంటే ఫ్లేవర్ కూడా అలా తెలిసిపోతుంది ఒరిజినల్ అని. ఆ పన్నీర్ని అయితే తీసుకొని అలా కొంచెం పీస్ తీస్తే అసలు భలే అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎంతమందికి పన్నీర్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా డిజర్ట్స్లోకి అయితే ఒక ఆప్రికాట్ డిలైట్, తర్వాత మల్బెరీ రబడీ అయితే చెప్పాం. ఆప్రికాట్ డిలైట్ ప్రైస్ వచ్చేసి 199 అండ్ మల్బెరీ రబడీ ప్రైస్ వచ్చేసి 290 అనమాట. నేనైతే ఆప్రికాట్ డిలైట్ చాలా ప్లేసెస్లో ట్రై చేశాను. బట్ ఇక్కడ మాత్రం నా ఫేవరెట్ సీతాకోక చిలుక వచ్చేసి హాయ్ చెప్తా ఉంది. ఇక్కడ వరకు వీడియో చూసుంటే మాత్రం థ్యాంక్ యూ.